దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి యొక్క సమయమందు మరలా దేవుని యొక్క వాక్యం ద్వారా మీ వద్దకు రావడము చాలా సంతోషముగా ఉన్నది. మరి యొక్క సమయమందు ఒక పల్లవి పాట మనం పాడుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నారు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ ప్రేమల తండ్రి యేసు నీకు వందనాలు. ఈ సమయం ప్రభు నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి చక్కటి సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. ఈ సమయం ప్రభు నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చుండగా నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మా అందరితోటి సూటిగా తేటగా మీరు మాట్లాడతారని, మా పాపంలన్నీ క్షమిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ యొక్క దినమందు మరి ఆ యొక్క రాకడ గురించి ఈ యొక్క పాట పాడడం జరిగి ఉన్నది. మరి అందరికీ అర్థమై ఉంటది. మరి ఈ యొక్క దినమందు మనము రాకడ గురించి మనం తెలుసుకుంటూ ఉన్నామేమని. అవును, మన యొక్క దేవుడు ఆ పరమందు ఉన్న ఆ ప్రభు మరి యొక్క భూలోకానికి రావడానికి మరి కొన్ని దినాలు కావచ్చు, లేకపోతే కొన్ని సంవత్సరాలు కావచ్చు, కొన్ని గడియలు కావచ్చు. ఏ దినమందు ఆ ప్రభు యొక్క రాకడ ఉంటుందో మనకెవరికీ తెలియదు. కానీ మనము సిద్ధపోటు కలిగి ఉండాలి. ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు, ఈ నెలలోనే అనగా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలోనే 23వ తారీఖున ప్రభుని యేసుక్రీస్తు ఈ యొక్క లోకానికి వస్తూ ఉన్నారని ఒక వ్యక్తి తెలియజేస్తూ ఉన్నాడు. 25వ తారీఖు నుంచి మరి శ్రమ కాలాలు మొదలవుతాయని తెలియజేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ మరి దేవుడు రాక మునిపే శ్రమలు వస్తాయి, కానీ దేవుడు వచ్చిన తర్వాత అంటే ఈయన ఏమంటున్నాడంటే దేవుడి యొక్క రాకడ ఎవరికి తెలియకుండా ఉంటది, అనగా సీక్రెట్ ర్యాప్చర్, అనగా కొంతమందిని తీసుకెళ్ళిపోతాడని అంటూ ఉన్నాడు. కానీ కొంతమందిని తీసుకెళ్ళదు, అక్కడ వస్తే అందరినీ దేవుడు తీసుకువెళ్తాడు. ఈ దినాల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటించబడుతూ ఉన్నది, నలుమూలలకు వెళ్తూ ఉన్నది. ఇంకను అనేకమైన ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి, వార్స్ జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, భయంకరమైన తెగుళ్ళు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ అంతానికి సూచనగా ఉన్నది. కనుక ప్రభు యొక్క రాకడకు మునిపే మరి 7 తెగుళ్ళను వస్తాయని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ తెగుళ్ళు ఇంకాను ప్రారంభం అవ్వలేదు. మరి ప్రారంభమైన తర్వాత నుంచి చివరి తెగుల్లో మరి దేవుడు వస్తాడు. ఏదేమైనప్పటికీ ఈ దినమందు మనము దేవుని యొక్క సువార్తను మనము ప్రకటన చేయాలి అనే అంశం ద్వారా మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. మరి ఈ యొక్క దినమందు మనము ఎంచుకున్న వాక్యము దావీదు కీర్తన 96వ అధ్యాయము 10వ వాక్య భాగాన్ని మనము చూసినట్లయితే, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది, నాయుని బట్టి ఆయన జనులను పరిపాలన చేయును, ఈ వార్త అన్య జనులలో ప్రకటించుడి. ఎక్కడ ప్రకటన చేయాలి? మనకున్న సంఘంలోనే, మనం కట్టుకున్న సంఘంలోనే దేవుని యొక్క వాక్యము ప్రకటన చేయాలి. ప్రతి ఒక్కరూ నా యొక్క సంఘానికే రావాలని మనం అక్కడ ఒక బల్ల వేసుకుని కూర్చోవడము కాదండి. లోకానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటన చేయాలి. ఇదే కదా దేవుని యొక్క ప్రణాళిక, ఇదే కదా దేవుని యొక్క నిర్ణయము. మనకున్న స్థలంలోనే మనకున్న సంఘంలోనే దేవుని యొక్క వాక్యము ప్రకటన చేయడము కాదు, అన్య జనుల మధ్యలకు వెళ్ళి ఎవరైతే దేవుని యొక్క వాక్యము తెలియని వారు ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క వాక్యము విత్తితేనే కదా దేవుని యొక్క రాజ్యాన్ని వారు కూడా తెలుసుకోగలరు. దేవుని యొక్క మందిరం, దేవుడు అంటే తెలిసిన వారు మందిరము మానక వారు వస్తారు. కానీ మందిరానికి రానవంటి వారు ఎవరు?
అన్యులు. అన్యులంటే ఎవరు? దేవుణ్ణి ఎరగలేని వారు, అనగా దేవుని యొక్క వాక్యం ఏంటన్నది తెలియని వారు ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళి మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేయాలి. ఈ నేటి దినాల్లో అది సాధ్యముగా ఉన్నదా? ప్రార్థించినట్లయితే అసాధ్యమైనది కూడా దేవుడు ఏం చేస్తాడు? సాధ్యపరుస్తాడు. దేవుని స్తోత్రము కలుగుగాక. మనము వెళ్ళక మునిపే, వారి దగ్గరికి వెళ్ళక మునిపే, వారిని చేరుకోక మునిపే మనలో ఒక ఆలోచన అనేది ఆ సాతానుడు పెడుతూ ఉంటాడు. నా మాట వింటారా? అక్కడికి వెళ్ళినట్లయితే కొట్లాట జరుగుతుందేమో, అక్కడికి వెళ్ళినట్లయితే ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని మన యొక్క ఆలోచన ఉంటది. దైవికమైన ఆలోచన ఏంటంటే అన్యజనుల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క వార్తను ప్రకటన చేయాలి. ఈ రోజున మనం ప్రకటన చేస్తున్నామా ప్రియ దేవులారా? కొన్ని సంవత్సరాల నుంచి అదే సంఘములో అదే వాక్యము, ఏమండి, దేవుని యొక్క రాకడ గురించి మనము దేవుని యొక్క వాక్యము విత్తట్లేదు. కేవలము ఆశీర్వాదములు, కేవలము అభివృద్ధి, కేవలము క్షేమము కదండి. ఇవే మనము దేవుని యొక్క వాక్యముగా విత్తుతూ ఉన్నాం. దేవుని యొక్క రాకడ గురించి మనము విత్తుతూ ఉన్నామా? దేవుని యొక్క రాకడకు మునుపు ఈ యొక్క సువార్త అన్య జనులకు కూడా చేరవేయాలని దేవుడు చక్కటి ప్రణాళికను మనకి ఇచ్చి ఉన్నాడు. ఏమండి, ఈ యొక్క ప్రణాళికను మరి మర్చిపోకుండా చేయాలని ప్రభుత్వం నేను బ్రతమాలుకుని ఉన్నాను. ఇక్కడ ఇంకన వాక్యంలో ధ్యానం చేసినట్లయితే యెహోవా రాజ్యము చేస్తున్నాడు. యెహోవా రాజ్యము చేయక ఉన్నాడు. ఆయన స్థిరము చేస్తున్నాడు రాజ్యాన్ని. ఆయన స్థిరము చేస్తున్నాడు దేవుని యొక్క వాక్యాల ద్వారా, దేవుని యొక్క ప్రవర్తన ద్వారా స్థిరము చేస్తున్నాడు ఆయన యొక్క రాజ్యాన్ని. ఎవరైతే ఆయన యొక్క రాజ్యాన్ని మొదటిగా వెతుకుతారో వారిని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనులను పరిపాలన చేయను. న్యాయమును బట్టి దేవుని యొక్క దృష్టిలో అన్యాయం అనేది ఏమి ఉండదండి, న్యాయమే. ఆయనలో ఎటువంటి పార్షాలిటీ ఉండదు, పక్షపాతం అనేది ఏది ఉండదు. న్యాయంగా చేస్తాడు. దుష్టులకు కావలసిన తీర్పుని దుష్టులకు ఇస్తాడు. న్యాయస్తులకి అనగా నీతిమంతులకు కావలసిన తీర్పుని నీతిమంతులకు ఇస్తాడు దేవుడు. ఆయన ఎప్పుడునూ అన్యాయపు తీర్పు తీర్చేవాడు కాదు, కానీ ఆయన అన్యాయపు తీర్పు పొందుకున్నాడు. ఈ భూమి మీదకి వచ్చి ఆయనకున్న ఏకైక ఒక కుమారుణ్ణి ఈ యొక్క ప్రజలకు అనుగ్రహించి యోహాను సువార్త 3:16 వాక్యంలో దేవుడు తెలియజేస్తున్నాడు కదా, కాగా తన యొక్క అద్విత కుమారుణ్ణి ఈ లోకానికి నడిపించున్నాడని. ఒక్కగాన ఒక కుమారుణ్ణి ఈ లోకానికి నడిపించున్నాడు. కేవలము నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన రక్తాన్ని కార్చి మన యొక్క ప్రాణాన్ని ఏం చేశాడు? సంతోషపరిచి ఉన్నాడు. దేవుడికి స్తోత్రము కలుగుగాక. మరి అలాగున దేవునికి కుమారుడు చేసినట్లయితే మనము దేవునికి ఏమి చేస్తూ ఉన్నాం? దేవుడు మనకున్నది అడగటం లేదు, కానీ మనకున్న ఆ హృదయాన్ని, అనగా పరిపూర్ణ హృదయాన్ని మీరు సమర్పించుకున్నాడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. పరిపూర్ణమైన హృదయాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. ఏదో మనము చేస్తున్నాములే, ఆరాధిస్తున్నాములే, తెలియజేస్తున్నాములే, చెప్తున్నాములే అన్నట్లు కాకుండా పరిపూర్ణమైన సువార్తను ప్రకటన చేయాలి, పరిపూర్ణమైన ప్రార్థించాలి, పరిపూర్ణముగా ఉండాలి. ఈ వార్తను అన్య జనులలో ప్రకటన చేయండి. దేవుని యొక్క రాజ్యము స్థిరపరచబడుతున్నది, దేవుని యొక్క రాజ్యము అతి సమీపంలో ఉన్నదని ఎవరికి తెలియచేయాలంట? అన్య జనులకు మనము తెలియచేయాలి. ఇక్కడ మత్తయి సువార్త 24:14 వాక్య భాగంలో ఇలాగ తెలియజేస్తున్నారు. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఏమండి, ఇంకనో అన్యులు, చాలా మంది అన్యులు దేవుని యొక్క వాక్యము తెలియని వారు చాలా మంది ఉన్నారు కదండి, చాలా మంది ఉన్నారు. కాబట్టి వారు కూడా ఇంకనూ ఆ యొక్క అన్య దేవతలను పూజిస్తూ ఉన్నారు, అన్య గుడులకు వెళ్తూ ఉన్నారు, అన్య సాంప్రదాయాలతో ఉన్నారు.
ఈ లోకంలో నిమగ్నమైపోయి ఉన్నారు. వారికి ఏం చేయాలంట? మనము బోధించాలి దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యము వారికి బోధించినట్లయితే వాటి నుంచి వైదొలిగి దేవుళ్ళకి రావడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రము కలుగుగా. మరి గడిచిన రోజుల్లో మనము ఆ యొక్క హైందవ ఆ విగ్రహాలను చూస్తూ ఉన్నాం. ఎన్నో ఊరేగింపులుగా నిమజ్జనం చేస్తున్నారు. మరి అటువంటి వారికి కూడా దేవుని యొక్క వాక్యము ఏమండి బోధించాలి. వారు దేవుని యొక్క వాక్యం వినలేదు, దేవుని యొక్క వాక్యాన్ని వారు గ్రహించలేదు. కాబట్టే దేవుని యొక్క రాకడ ఆలస్యమవుతున్నది. ఎవ్వరును నశించిపోకూడదని ఆయన దీర్ఘశాంతము కలిగి ఇంకను ఉన్నాడు. ఆయన ఎవరి కొరకు? ఇంకా అన్ని జనుల కొరకు, దేవుని యొక్క వాక్యము ఎరగలేని వారి కొరకు ఇంకను ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్న మాట, మరి ఈ రాజ్య సువార్త సకల జనులకు కేవలము ఒక మతం వరకనే కాదు, ఒక తెగల వరకే కాదు, లేకపోతే ఒక నల్ల వరకు, లేకపోతే ఒక తెల్ల వరకు అనే కాదు, సకల జనులకు, ప్రతి దేశస్తులకు, ప్రతి ఒక్కరికి ఆ యొక్క స్వార్థను సకల జనులకు చేరవేయాలి. ఎక్కడైతే దేవుని యొక్క వాక్యము కొదువుగా ఉన్నదో ఆ ప్రాంతాలకు వెళ్ళాలి. ఏమండి? ఆ ప్రాంతంలో ఉన్న సంఘము ప్రక్కనే మరొక సంఘాన్ని కట్టడం కాదు. అలాగ కట్టేవాడిని ఏమంటామంటే దుష్టుడు, సాతాను యొక్క సంబంధికుడు. పక్కన ఒక సంఘం ఉంటే మరొక సంఘాన్ని మనం కట్టకూడదండి. అది రూల్స్ కూడా వ్యతిరేకము. అక్కడ ఉన్నవారు ఆ సంఘానికి వెళ్తున్నారు, వేరొక సంఘాన్ని కట్టి అక్కడ విభేదాలు మనం సృష్టించకూడదు. లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఆ ప్రాంతాలకు వెళ్ళి దేవునికి సువార్త చేయాలి. అన్ని జనుల మధ్యకి వెళ్ళి సువార్త చేయాలి. ఇంకను క్రైస్తవులు కూడా ఏమండి, కేవలము వారు పేరుకు మాత్రమే క్రైస్తవులు, కానీ వారు నిజముగా క్రైస్తవ జీవితము అనుభవించలేని వారు చాలా మంది అన్నారు. వారి దగ్గర దేవునికి సువార్తను చేరవేయాలి. వారు కూడా అన్యులే, కేవలం పేరు మాత్రమే క్రైస్తవులు. అలాంటి వారు మనకు సంఘంలో కూడా చాలా మంది ఉన్నారు. కనుక అటువంటి వారికి కూడా దేవునికి వాక్యమును స్థిరము చేయాలి. లోకమంతటను ప్రకటింపబడును అటు వార్త దేవునికి రాకడ వచ్చింది. దేవునికి రాకడ అతి సమీపంలో ఉండాలంటే, దేవునికి రాకడ అతి త్వరగా రావాలంటే మనం ఏం చేయాలి? మనకున్న బాధ్యత ఏంటంటే దేవునికి సువార్తను సకల జనులకు మనం ప్రకటన చేయాలి, అన్ని జనులకు మనం ప్రకటన చేయాలి. ఇక్కడ ప్రకటన గ్రంథంలో చక్కటి మాట ఉన్నది. ఇక్కడ 20వ అధ్యాయంలో 12వ వచనంలో చక్కటి మాట ఉన్నది. అది మనము ధ్యానం చేసుకుని మనం ముగించుకుందాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం మీదుట నిలవబడి ఉండుట చూచితిని. ఎవరు చూచారంట? యోహాను భక్తుడితోటి దేవుని యొక్క కుమారుడు ఆ యొక్క దర్శనం ద్వారా మాట్లాడుతున్న మాటలు. ఇది 98వ సంవత్సరములో దేవుడు ప్రత్యక్షమై పద్మాసు దీపములో మరి యోహాను భక్తుడికి సెలవిచ్చిన మాటల్లో. మరియు గొప్పవారిని కొద్దివారిని, భేదవారైనా ధనికులైనా ఎవరైనా సరే ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉన్నారు. మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండేట చూచితేనే అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథములు యందు రాయబడిన ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చెప్పున మృతులు తీర్పు పొందితిరి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎవరైతే దేవుని యొక్క సింహాసనం ఎదుట నిలబడి ఉన్నారో వారి యొక్క క్రియల మూలముగా, ఒకవేళ వారు మంచి క్రియలు చేసినట్లయితే మంచి ఫలము అనగా ఆ పరలోకానికి ఆరోహణమయ్యే సమయము. ఒకవేళ చెడ్డ క్రియలు చేసినట్లయితే వారికి తగిన ఫలితం ఏంటి? విడవబడిన గుంపు. ఈ గుంపులో కూడా చాలా మంది దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారు ఉన్నారు. ఏమండి? ఆ సింహాసనం ఎదుట అనగా ఆ దొరుకుల ఎదుట నిలబడిన వారు.
తప్పులు చేసిన వారు ఉన్నారు, పాపములు చేసిన వారు ఉన్నారు, నీతి కార్యాలు చేసిన వారు ఉన్నారు. నీతి కార్యాలను చేసిన వారు ఎవరంటే దేవుని యొక్క స్వార్థను ముందుకు తీసుకెళ్లిన వారు ఆ ముందు వరుసలో కనబడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నీతిమంతుల యొక్క ఆ స్థానంలో ఉండాలంటే ఎన్ని కష్టములు వచ్చినా కూడా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నిజమైన స్వార్థను మనము విడనాడకూడదు. అన్ని జనులకు మనము చేరవేయాలి. ఇది మన యొక్క బాధ్యత. ఏమండి, విశ్వసించిన వారికి మనము చెప్పే కంటే విశ్వసించలేని వారికి దేవుని యొక్క వాక్యము బోధించడం ఎంతో మేలు. కనుక మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిద్దాం. మన యొక్క ఊపిరి ఉన్నంత వరకు అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్న మాట ఏంటంటే, నేను జీవించినంత కాలము నా యొక్క తుది శ్వాస వరకు దేవుని యొక్క వాక్యము నేను విత్తుతానని నలుమూలల ప్రకటన చేశాడు. అటువంటి ప్రణాళిక మనలో మనందరిలో ఉండాలని ప్రభుపేట నేను బ్రతమాలుకుని చూంటున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య, నీకు వందనాలు. ఇంతవరకు ప్రభువా నీ వాక్యం ద్వారా సూటిగా తేటగా మాకు మీరు మాట్లాడున్నారు. అవునేసయ్య, మేము ప్రకటించే కాలంలో ఉన్నాం ప్రభువా. ఈ ప్రకటించే కాలంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా, ఎన్ని అవరోధములు మాకు ఎదురైనా కూడా, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ప్రభువా, మేము చనిపోయినను కూడా మాకు మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి ప్రభువా. నీకు రాకడ అతి సమీపంలో ఉన్నది నాయన. ప్రభువా, ఎవరును నీ యొక్క వాక్యము తెలియకుండా మరణించుట నీకు ఇష్టం లేదు నాయన. ప్రభువా, నీ వాక్యము బోధించడానికి మాకు సహాయం చేయండి ప్రభు. అటువంటి జ్ఞానము మాకు అనుగ్రహించండి ప్రభు. నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, నైనా మరి ఒక సహోదరి నైనా మరి దూరదేశానికి వెళ్ళాలని ఎంతగానో ఆశపడుతున్నదయ్యా ప్రభు. సహోదరి నైనా మరి ఆ గౌరీ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారికి ఆ ప్రణాళికను మీరు స్థిరమొచ్చేయండి అయ్యా, నీకు స్తోత్రం. అలాగే సహోదరి కవిత గారు నైనా మరి కిడ్నీ సమస్యతో వారు బాధపడుతున్నారు. వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వదించండి. ఇదిగో ప్రభు. సహోదరి నైనా మరి సంజయ్ గారు వారి యొక్క కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి. స్వప్న గారి యొక్క కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అలాగే ప్రభు, అనేకులు ప్రార్థన సహాయం కోరినారు. ప్రతి ఒక్కరు మీరు ముట్టండి, స్వస్థపరచండి. నీ యొక్క దివ్యమైన ఆశీస్సుల ద్వారా, ఆశీర్వాదము ద్వారా ప్రభు వారిని అభివృద్ధి పరిచి నైనా చక్కటి మేలైన ప్రభు ఆశీర్వాదములు వారికి అనుగ్రహిస్తారని, నీ చిత్తమైతే ప్రభు నాకు నాలుగు సమస్యలు మీరు తొలగిస్తారని, మా పాపములు క్షమిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.